రైట్. ఈ సమయంలో మరి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా యేసు దేవుని పిల్లకి అందరికీ వందనాలు. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు. మనం బతికేవాడు దేవుడు మంచివాడేంజో నమ్మవాలి, దేవుడు గొప్పవాడేంజో నమ్మవాలి. అందుకనే దేవుడు బాతికే నన్ను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా జీవించుడి. వేణు కోసం జీవించవాళ్ళు నా కోసం జీవించటో యేసు ప్రభు వారికి ఎత్తారు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు నమ్మితే మొదలుకొని మనం డొలి దానేశ్వర్ జైలు, మనము మండులతో కైలి దానేశ్వర్ జైలు, మన ప్రాణం దానేశ్వర్ జైలు యేసు ప్రభు కోసం మనం బతకవా, యేసు ప్రభుతో మనం కలిసి మందవా, యేసు ప్రభుతోని మనం యేసు ప్రభుని ఆరాధించవా, యేసు ప్రభుని మనము ప్రార్థనకి ఇవ్వాలి, యేసు ప్రభుని మనలు గణపరచవా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకనే దేవుడు బాతికే నా టైం నీ టైం వద్దస్కే నన్ను కరిగితా నింద ముంతో. హల్లెలూయా. అసలు మన జీవితాలే గాలి ఇది ఫుట్బాల్ మంతుడటి ఫుట్బాల్ లేకపోతే మన జీవితం ఫుట్బాల్ పంచరత్తి గాలమంతా మనో. అదే రీతిగా నీటి బుడగ లాంటి జీవితం ఏదిగిచ్చో బుడగ తేదితా ಬೇಗ ಕೂಯರ್ತಗ ನೀಲ್ಕೆ ತೆಗೆನ ಬುಡುಗ ಇಚ್ಚೇದ ಅಚ್ಚಿ ಇಚ್ಚಿಬಿಡ ವಾಸು ಒಣದ ಪಗಲಿದ ಆಸು ಅಂತದು మన జీవితం. హల్లెలూయా. ఆసు ఉంటేది మన జీవితం. అదే రీతి వాక్యత్మంతృప్తి గాలి లాంటిది మన జీవితం. బేసుంటేదు గాలిలో కలిసిపోయాడు. మన జీవితం గాలి లాంటిది మన జీవితం. దేవుని బిడ్డారా, అందుకనే ఈ భూమి మీద మన జీవితం మన బతుకుని విలువ ఇల్లే. అందుకనే విలువ మింతి కానీ విలువ తాలే బతకవాలి. మన యేసు ప్రభు నమ్మితే నీకు విలువ, యేసు ప్రభు నమ్మితే నువ్వు గొప్పవాడు, యేసు ప్రభు నమ్మితే నువ్వు ధన్యుడు, యేసు ప్రభు నమ్మితే నువ్వు పరిశుద్ధుడు, యేసు ప్రభు నమ్మితే నువ్వు మంచివాడిగా యేసు ప్రభు తయారీతో. హల్లెలూయా. అందుకనే దేవుడు బాధ్యతమంతో తృప్తి. ఈరోజు కూడా దేవుని బిడ్డారా, చాలా బాధాకరమైన విషయం. నిన్నే పెద్ద శుక్రుడు వాడితే ప్రార్థన వాడుతారు. బేనో జగనన్న చాలా మంచివాడు, సువార్థికుడు, చాలా మందికి చుట్టూని బిడ్డను కూడా భయపడకుండా సువార్థకెత్తన వ్యక్తి. దెబ్బగా ఏడ్చిన నిన్ను తట్టుకోలేక దేవుని బిడ్డ నిన్నే వంది నువ్వు ప్రార్థన వాడతావు, చుక్కు వాడితే ప్రార్థన వాడతారు. దేవుని బిడ్డ 2 మేయస్కు 7 మార్కు దేవుని బిడ్డ చాలా మంచి వ్యక్తి. కానీ దేవుని గురించి కెలవకుంటూ మనోరు నమ్ముతారు నమ్మరుకైనా ఖచ్చితంగా యేసు ప్రభు గురించి కెత్తుతారు. యేసు ప్రభు నమ్మితే నెక్కనల మంతి, యేసు ప్రభు నమ్మితే నెక్కనల జీవించుతే, యేసు ప్రభు నమ్మితే నీ పాపం మన్నో, నీకు చెడు అలగొట్టం మన్నో, నీ జీవితం యేసు మసి మార్చుతరించో నెక్కనల కెత్తనారు మాని. జగన్ దాదా దేవుని బిడ్డారు, మా కుంజమే దాదాలాతరు. దేవుని బిడ్డ గుండె పగిలినంత పని అయింది. నిన్న మా నూనె తద్దాను నర్సింపేట వస్తకే ఫోన్కి ఎత్తారు రామేశయ్య గారు 4:30 అనుకుంటారు. ఇలా జగన్ నాడు లేపుతారు. ఆ మాటకెత్త వచ్చి ఏడిచిన దెబ్బ దేవుని బిడ్డ. కానీ వీళ్ళు నేడుతో అంతరం మనిషి నాడు మాయమాయంతో బాడమైదే నేడు సంఖ్య మనల్ని నెక్క 40 హస్తలు ఇంచ గంట 2 గంటల లోపతే కంటి కనపడకుండా ప్రాణము పోయింది. బాడమైదేను మన ప్రాణముల మన ఖైదీలే, మన జీవితాలు మన ఖైదీలే, మన బతుకు మన ఖైదీలే. మనము మంచి దేవుని కోసం బతికితే బతికి మందన జైలు దేవుని కోసం మంచి బతకవ. రామేశయ్య గారు ఆమె నా ఫోన్ కేసు నిమ్మ బాతికి వేగమైన వర్ర అందరు విశ్వాసులు అంతా అందరు వాసు సింగరెంతే కామ్కినరు, సింగరెంతో మొదలు అంతా అసుడు కారే వాటి మోటార్ సైకిల్ వాటి ఓన్సెంగ్ కామ్కినరు అంత వాసు. ఆ ముసుడితేనే ముసుడు జిల్ ముసుడు వెండిలే వాసు ఊడి అత్తరు. అందరూ ఆయనతో నింబేగా మింత్రి అయ్యగారు నాకు ఫోన్ తీసి చెప్తున్నాను. అందుకే నీకు వత్త నీ నూనె నీకు వాటి నా తక్కువ విసిరి అత్తాను దేవుని బిడ్డ.
హల్లెలూయా. దేవుని బిడ్డలం మనం, దేవుని సంఘము. మనకి బాధలు జరుగుతుంది తోర్వాతోరు, ఓనికి బాధలు జరుగుతుంది మనం దాయవా బే కార్యక్రమైన దేవుని, అదే దేవుని ప్రేమ. దేవుని బిడ్డారా, దానికే నిన్న నుంచి జోగాలని తాలకున్నాం బాలతమ్మి జోగాలు బాలేవాలని కేసుతానికి దేవుని బిడ్డ. ఇది దేవుని ప్రేమ. అయ్యో మన సంఘంతో బాధ జరుగుతూ మన దాయవా, అది దేవుని ప్రేమ. హల్లెలూయా. కానీ మంచి వ్యక్తి బాడు మీద నేను అత్తరు ಬೇಲತ್ತ ಬಾಲತ್ತ ಬಾಲತ್ತ ತಿರುತ್ತೆ ಇಲ್ಲ ಅಚ್ಚೊಂಜು ಈ ಪೊಲಂ ಮಿಂತೆ ಇಸ್ಸೊರ್ಲಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ ಅಟ ಉಡ್ದಕ್ಕೆತ್ತ ಬಂತಾರೆ ಪೊಲಂತೆ ఉడదకెత్తనస్కే గర్రె ఎత్తస్కే పొలంతే కూడా ఏవాకే ఇచ్చొచ్చు మత్తస్కే ఆ పిడుగు బెగర్త పొత్తిది ఓనగర్తో దూసర అర్థ తెలియదు కానీ ఓనకు కూడా తగులుతా ఆ పిడుగు తగిలి ఇదంతా కడుపుతాడు, చొక్క అంతా గిసిరంత కడుపుతాడు, అగేడు అలే జరుగుతుంది. దేవుని చిత్తం మెలుకుంటా బాత జరుగు. దేవుడు అలాగా ఆ రీతిగా దేవుడు కరింగి వస్తారు అనుకు. నీ భూమి మీద నీ కాము సాలురా నాయన, నిమ్ కిత్తది కాము సాలు, నిమ్మ నాయకు వాడింది దేవుడు ఆ రీతిగా కరింగి వస్తారు. హల్లెలూయా. ఒక వాక్యం మూడకలు కూడా కీర్తనల గ్రంథం ఒకసారి కూడా చక్కటి మాట అంత దేవుని బిడ్డ బాడీ తిరిగి దేవుడు కరింగి వస్తారు. కానీ మనసికి నెక్కనాల కౌస్తులి నెక్కనాల దేవుని పాటలు వేసో మత్తది జీవ పిల్ల ముల్పి నాగ నరకం తెల్లారుజాము తేదీ డాడీ చాలా బాధ అనిపిస్తుంది దేవుని బిడ్డ. కానీ బాత రోగమిల్లే, బాత బాధిల్లే, దుఃఖమిల్లే. కానీ ఆ రీతిగా మరి దేవుని దగ్గర అత్తరింజో మనం విశ్వాసకి అవ్వాలి. హల్లెలూయా. 90 కీర్తనలు అటు 91 కీర్తనలు అనుకుంటా. 90 కీర్తనలు మొదటి నుంచి ఒకసారి చదువుకాలి దేవుని బిడ్డ. ప్రభు తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. చప్పడి చదువుతాను వాడు. పర్వతాలు పుట్టక మునిపే భూమి లోకము నువ్వు పుట్టింప మునిపే యుగ యుగములు నీవే మా దేవుడు. మనసుల్ని మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని చలివించుచున్నావు. నీ దృష్టికి వై సంవత్సరము గడిచిన నిన్నటి వలె నున్నవి. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించాలి. చిన్న ప్రార్థన చేయక. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నిన్నటి నుండి బాధ, మంచి విశ్వాసి, మంచి భక్తుడు కోల్పోయినాం. చాలా బాధకరంగా ఉంది తండ్రి. నీ వాక్యం కెచ్చోమింతి నీకు భూమి మీద యుగ యుగల బతుకులు నీకు పరమేశ్వరిలే ನಿಮ್ಮ ನಾಯಿಗೆ ಬಾಡ ಎಂದು ಕೇಳ್ತಿ జగ నన్ను నిమ్ము తీసొత్తిరి ప్రభు నీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మమ్మ కూడా భూమికి బేలే బతకవాలి, బేలే మందవాలి. ఇంకో మమ్మ తెలుసుకుండా ముంతో మమ్మ సమझे మాయింతాం, సునే మాయింతాం. మాకు సునకీసిం సమझకీసిం నిమ్మ మాకు బలపరచ. ఈ లోకం భూమి లోకం ఆస్తి డబ్బు ధనము మా పేరుకే వాబోయించో కెత్తి అవును మంచి నీకు వందన. ఈ వాక్యము మమ్మ నేర్చుకున్న సహాయం కీసి మాయం పొందించు. యేసుని పెదిరితే ప్రార్థన తుంగి తాలుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డరికి బాధ్యత ముందు తెలుసా? కీర్తనల కరవుడికి ముందు 90 కీర్తనలు. ప్రభు తరతరము నుండి నివాస స్థలము నువ్వే. చాలా మందికి అవుతారు ఈకేంద్ర నాయకుడు అని మీరు నాయకుడువా బాడిందకేతో తెలుసా? భూమి మీద మందున సొద్దా పీకాద భర్తస్వరు తినవా, భర్తస్వరు ఉండవా, డొలవా. ఇదే నలుత జీవితం మీద ఆలోస్తారు. కానీ ఇది నలుత జీవితం అయ్యో, నలుత బతకడయ్యో. దేవుని బిడ్డరా కేజట్టి ఇది నలుత బతకడయ్యో. కానీ మనల్ని భూమి మీద బాడు మీద పుడతారు. అసలు భూమితే బాడు మీద వస్తారు, భూమితే బాడు మీద వస్తారు, బాడు మీద పుడతారు, బాడు మీద డొల్ల ముంతారు.
అది ಶೂನ್ಯಮಾಯವಾಲ್ అది ಸಂಜಮಾಯವಾಲ್ అది పుంజమందవలించు వాక్యం కెచ్చోమెంతి దేవుడు కెచ్చోమెంతని దేవుని బిడ్డారు. హల్లెలూయా. ಈಗ కీర్తనకారుడు బాధ్యతమంటారు తెలుసా? అందుకే నీకు బాధ్యతమంతుని తృప్తి బాధ్యతమంది కీర్తన తరతరము నుండి నీవే నివాస స్థలము. ಈಗ ಉಳಿಸಿ ಮಿಂತಾರೆ ಭೂಮಿ మీద ಮಿಂತಾರೆ ಬೇನೋ ಮಿಂತಾರೆ ఊడవాలి కెత్తవాలి మీరు ಬೇರೆ వెళ్ళారు. మహా గొప్ప గొప్ప రాజులు డొల్లి వస్తారు తేదీలో. పెద్ద పెద్ద భక్తులు డొల్లి వస్తారు తేదీలో. యేసు ప్రభు బాధ్యతలు తెలుసా? నువ్వు నాకు నమ్మితే నాకు నమ్మి నువ్వు డొల్లి ఎత్తరితే రెండో రాకడలో నీకు తేదతని నమ్ముతారు. హల్లెలూయా. రెండో రాకడలో నువ్వు లేస్తావు, సమాధిలో నుండి నువ్వు లేస్తావు, నేను లేపుతా. యేసు ప్రభు కెత్తముంటారు. ఈరోజు నువ్వు దేవుని నమ్మి ಬೇರೆ జీవించముంతి, దేవుని నమ్మి నువ్వు దేవుని మీద ఆధారపరచమంతినా, దేవుడే నా దిక్కు, దేవుడే నా బలము, దేవుడే నా ఆధారం మీద దేవుని ప్రేమించముంతినా, ధనాన్ని ప్రేమించముంతినా. దేవుని బిడ్డారా, ఈ కీర్తనకారుల బాధ్యత తెలుసా? మోసే రాసిన కీర్తనకారుల బాధ్యత ప్రభా నిమే నా సర్వము. ఇదిగో ఈ భూమి మీద మిందెనితీది నీ కృప. భూమి మీద నన్ను పుట్టి మింతనెత్తిది నీ ప్రేమ. పుట్టి భూమి మీద బతుకమంతనెత్తిది నీ ప్రేమ. ఈ భూమి మీద ఇక నాకు ఇచ్చారు లోతు వాడు మాల్మాత గొడ్గోదడిత్తినిది నీ ప్రేమ, నీ కృప, నీ దయించో. మన దేవునికి ఆరాధించవాలి. దేవుని బిడ్డ దేవుని ప్రేమకి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డారా గమనించాలి. అందుకని మనల్ని బాధ్యత ఈ భూమి మీద శాశ్వతమయ్యో కెత్తమంతా కేజట్టి డబ్బు కోసం పరిగెత్తొద్దు. మనుషుల మీద మన ఆధారపడదొద్దు, దేవుని మీద ఆధారపడదవా. చాలా దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుడికి పిచ్చి ప్రేమ, తాగుబోతోడికైనా ఎంత పెద్దోడికైనా సువార్త చెప్పే వ్యక్తి దేవుని బిడ్డ. దేవుడు అందుకనే బాధ్యతరితే దేవుడని బాధ్యతరితే నీతిమంతుడిని ఎక్కువసేపు ఉంచాడంట భూమి మీద కూడా. బేనో దేవుని ప్రేమించినోడికి, దేవునికి ఆరాధించినోడికి దేవుని మీద పిచ్చి నీకు మందవారు. ఆ పిచ్చిలోనే బతకవాలి. దేవుని పిచ్చి నీకు మందవాలి. దేవుని పిచ్చిలోనే బతకవా, దేవుని ప్రేమలోనే బతకవా, దేవుడితే ప్రాణం ఇందని అలాంటి వ్యక్తిని దేవుడు ಕರಂಗಿ ನಿಮ್ಮ ನಾಯಿಗೆ ಇಂದು ಕೆತ್ತ ತೋರಿಸೋದು ಹತ್ತೋರು మన బాత మనం లోకంతో బాతాలుస్తారు. మనం లోకంతో బాతాలుస్తే లోకస్తులు బాతాలుస్తాయి. బేదో కీడు జరిగినంత బేదో ఇది జరుగుతుంది అది జరుగుతుంది, ఇది తప్పు. దేవుని బిడ్డ కానీ ఆ రీతిగా దేవుడు కరిగి వస్తారు. దేవుని బిడ్డారా మంచిగా అసలు రోగం పోకుండా డొలతారా దేవుని బిడ్డారా ఆయన ఆ రీతిగా దేవుడు బాధ్యతతో కరిగి వస్తాను. నీ టైం అయిపోయిందిరా ఆయన నువ్వు రా. దేవుని బిడ్డ ఈరోజు కూడా నీ భూమి మీద దేవుని దగ్గర అనుకుంటా దేవుని పిలుపు వావక మునిపే నిమ్మ సిద్ధపడి మందవా, విశ్వాసంతో బతకవాలి, ప్రార్థనతో బతకవాలి, నీతిగా బతకవాలి, యథార్థం బతకవాలి. దేవుని మీద దేవా నిమే నా ఆధారం, నిమే మా యాయోబాబు, నిమే మా కుటుంబం, నిమే నా కుటుంబం మీద దేవుని దగ్గర మనము ప్రార్థనతో కేయవాలి. ప్రార్థనతే ఆడదవాలి దేవుని బిడ్డారు. అందుకే నీకు బాధ్యతమంతో ఇతరితే మాకు నివాస స్థలం నీవే. నివాస స్థలం ఎత్తి బేగ జోగన బేగ మనకు నిజమైన నివాసం. దేవుని బిడ్డ గమనించండి, నివాస స్థలం కావాలి. నువ్వు వెండే పరలోకంలో రెండో జన్మలో నువ్వు బతకవాలి. తిరిగితే దేవుని భూమి మీద ప్రేమించవా. ఈ భూమి మీద యేసు ప్రభుని నమ్మకపోతే నువ్వు 2 సార్లు డొలితి. యేసు ప్రభుని నమ్మితే ఉండేదం డొలితి. హల్లెలూయా. బాధ జరిగితే యేసు ప్రభుని నమ్మకు 2 సార్లు నువ్వు డొలవాలి. యేసు ప్రభుని నమ్మితే ఉండేదం నువ్వు డొలవా. ಬೇರೆ డొలవాలి తెలుసా? యేసు ప్రభుని నమ్మితే ఇది మేదులు మింతే కదా, మేదులు మింతే కానీ మన జీవము పేస్తా.
కానీ బాడితే మన ప్రాణం మనం డోక్టర్స్కే ఈ మన మేందులు మండుతమిస్తూ మన ప్రాణం బెగదాత దేవుని రాజక్తి దాత దేవుని బిడ్డ. అది యేసు ప్రభు నమ్రో బెలాత తెలుసా? యేసు ప్రభు నమ్రో శరీరకం డొలితారు ఓన మేందుతో భూమితో స్మిస్తూర్కిస్తే పడుతారు. కానీ ఓన ఆత్మ బెగదాత తెలుసా? నరకం దాత కిసుకుండతే దాత. అది రెండో మరణమించే దేవుడికి ఎత్తముంటారు బెద. అగ్నిగుండం తెగెత్తితే రెండో మరణం, రెండోసారి నీ ఆత్మ డోలి తద్దిగా కిసుకుండతే దేవుని బిడ్డ. అందుకని ఈ కిసుగుండం తీస తప్పించవా, పాపం తీస తప్పించవా, శాపం తీస తప్పించవా, కష్ట బాధ ఇరుకులే బంధుల నుంచి ప్రభా నిమ్మ దాసురు నిమే బసాకిన నిమే ఓయను నిమే ఇజొక్కేసి దేవుని ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. బతికి ఇవ్వాలి దేవుని ప్రార్థనకి. దేవుని ప్రార్థనకి దేవుని బిడ్డ. మన పిల్లల్ని నేర్పవా, మన ముత్తే పిల్లకి నేర్పవా దేవుని. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత తృప్తి మాకు నివాస స్థలము నీవే తృప్తి బెగ్గ. ಒಂದು మాట మేము చూడండి యోహాను సువార్త ಒಂದು మాట చూడండి మీకు అసలు అర్థం మాట. యోహాను సువార్త 14 అధ్యాయం 1 చూడండి చక్కటి మాట అంత దేవుని బిడ్డారా. యోహాను సువార్త 14 అధ్యాయము 1 మాట నన్ను చదువుతాను కూడా. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళుచున్నాను. హల్లెలూయా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలంలో మీరు ఉండునట్లు ఉండులాగున మరలా వచ్చి నా వద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. రోడ్డు కైకి పోతే హల్లెలూయా. దేవుని బిడ్డ అర్థమవుతుంది ఈ వాక్యం. బాతికెతమంతా మీకు నివాస స్థలం గైర నాయన. యేసు ప్రభు వస్తారు భూమి మీద వాసు అందరికీ బాత సువార్త ప్రకటించి అందరికి ఇదిగో నా కామ్కి మిట్టిందో కేసేస్తారు. ఇక తెలిసే ఇదిగో మోసే యోహాను యాకోబులు ఈ సువార్తకి భూమి మీద అందరినీ సిద్ధపరచటి. అందరు నా పిల్లకే అందరు బెగవాయవాలి పరలోకం వాయవాలి. యేసు ప్రభు అత్తరించే మనకు బాక్యంతరు పరలోకం సిద్ధపరచమంటారు. స్థలం ఇస్తే మనకు మందినికి చోటు సిద్ధపరచకింతారు, సిద్ధంకింతారు, తయారుకింతారు. మన బాధకి తరితే కలవర పడకుండా, దిగులు పడకుండా, భయపడకుండా, మరణాన్ని కూడా లెక్కకేవ్వకుండా మనం ధైర్యంగా దేవుని కోసం బతకవా. అందుకనే మీ హృదయము కలవర పడనీయకుడి. ఈరోజు యేసు ప్రభు నమ్ముతురికే విశ్వాసం మనం పరలోకం ఇంత ఇలా యేసు ప్రభు మింతెరా ఇలా దేవుడు మింతెరా ఇలా యేసు ప్రభు నమ్ముతురికే విశ్వాసం ఇలా దేవుని బిడ్డ. ఇలా మాత్రైతే నీకు నరకమే గతి, అగ్నిగుండమే నీ గతి. అగ్నిగుండంతే దాతి, నరకం దాతి. దేవుని మీద నీకు ప్రేమ మదవా, దేవుని నిన్ను ఆరాధించవా, దేవునికి ప్రేమించవాలి దేవుని బిడ్డ. దేవుడు మనకు సహాయానికి ఇస్తారు. హల్లెలూయా. మనకు అందరు కలిగాక పరలోకం సిద్ధపరచమంటారు. బెగా పరలోకంలో చోటు సిద్ధపరచమంటారు అందరికి. మనకు పరలోకం నిమ్మనన్న దాయవలి తిరితే జగనన్నలు బేలాస్తారు తెలుసా? బతికి మందన చొరజేలు పెద్ద తాగబోతు బేనో జగనన్న దేవుని నమ్మకం మున్నే పెద్ద తాగబోతు దేవుని బిడ్డ కేతరించడికి కేసోమత్త దేవుడు మారుస్తారు. ఒక్క దెబ్బతో మారుస్తారు. మార్చి దేవుని బిడ్డారా అద్భుతంగా తయారుకిస్తారు దేవుడు. సువార్తకు అందుకని బాగా సువార్తకైతే సువార్త కేతి
దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా నీకు దేవుడికిత్త మేలు, దేవుడికిత్త సహాయము, నీకు దేవుడు నీకు బసకిత్తరు, డొలిదారు నీకు బసకిత్తదు. ఆ సాక్ష్యం నీ అందరికి ఎత్తవాలి. కేసి బతికే మందిర సర్జేరు, ప్రాణ మందిర సర్జేలు కెత్తవాలి. దేవుని బిడ్డలు కెత్తస్కే నీ సాక్ష్యం వల్ల, ఆ సువార్త వల్ల ఇంకొకరు మారుతారు, ఇంకొకరు రక్షించబడతారు. హల్లెలూయా దేవుని బిడ్డ. అందుకేనే ఆలే బతకవా, ఆలే మంది వాళ్ళ దేవుడు ఆశపడతాడు. దేవుని బిడ్డ గమనించాలి. మనం లోకం పనికి మనం విర్రవీగుతారు, దేవుని పనిలో సురుకు మానవాలి. లోకం పనిలో ఏదైనా లోకం సరమైన కాంతగా మనం మునిదాతారు, కానీ దేవుని కాంత ముని మానవ. ఇదే మన పెద్ద తప్పు, ఇదే పెద్ద దుర్మార్గం. దేవుని బిడ్డ. కానీ దేవుడు నీకు గొప్పవాడికి గీతారు, మంచివాడికి గీతారు, నీకు ఆస్వాదించుతారు. ఎందుకు ఎత్తమంటారు దేవుని బిడ్డరా గమనించండి. అందుకే నీకు బాత్కెత్తమంతారు ఇతరితే దేవుని బిడ్డరికి బాత్కెత్తమంతారు తెలుసా? ఇక బాత్కెత్తమంతారు అయితే కీర్తన గ్రంథం బాత్కెత్తమంతారు తెలుసా? పర్వతాలు పుట్టక మునిపే, భూమిని లోకము నువ్వు పుట్టింపక మునిపే. భూమి ఆకాశం పుట్టక మునిపే దేవుడు మింటారు, బెచ్చుడు మింటారు. భూమి జంగులు జాబారు, మాడ మెట్ట జంగులు జాబారు పుట్టక మునితించా యేసు ప్రభు మింతే. ప్రభా నువ్వు నిత్యం మందిన దేవుడు. అందుకే దేవుడు రాకడ వారస్కి భూమి ఆకాశం మొత్తం కథమాస్దాత బేలాత వెరికి మొత్తం కిస్తే బేలే మాడతాలే అది పుట్టుకి దాత భూమి ఆకాశం దేవుని బిడ్డ. కానీ భూమి ఆకాశం పూరా బూడిదాసక్తి కూడా దేవుడు మింతేరైందనైతే మనకు విశ్వాసం. హల్లెలూయా. అందుకే ఈ కీర్తనల బాధ్యత ముందు తెలుసా? అందుకేనే బాధ్యత నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునిపే, భూమి లోకము నువ్వు పుట్టింపక మునిపే, యుగ యుగములు నీవే మా దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ నీవే మా దేవుడు, నమ్మవా? నీవే నా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే నా సహాయంకి మీద ప్రార్థనకి వాళ్ళ దేవుని బిడ్డ. ఈరోజు ప్రార్థనకి ఇంతిరా, ప్రతి దీని ప్రార్థనకి ఇంతిరా, సునమాయింతిరా. దేవుని వాక్యం సునమాయింత సంజమాయింత సంజమాయవా. నీకు దేవుని వాక్యం సంజమాయితే నీకు నీ తలకాయ నీ కెవ్తిని బుర్రతెగా అంత దెయ్యమే కుదిమింతే, ಬೇರೆ ಕುದಿ ಮಿಂತಾರು దెయ్యం కుది మింతారు. ఇది దేవుని బిడ్డలు. అందుకేనే వినటం వాటి వింటారా కానీ చెవులు మూసుకొని ఉంటారంట. దేవుని గమనించండి. అలా బతకవా? నువ్వు 2 రోజులు బతుకుతానా, వారం రోజు బతుకుతానా, లేని బతుకుతానా, ఓ 10 సంవత్సరాలు బతుకుతానా, మంచి విశ్వాసిగా బతకవా, మంచి సేవకుడిగా బతకవా, దేవుని గురించి సాటికెత్తవా, దేవుని గురించి దేవుని పనిలో చురుకుమందవా, దేవుడు నీకు అసలు బాహుగా దీవించుతాడు. దేవుడు అసలు నీకు సుఖ శాంతమైన జీవితం నీకు ఇస్తారు దేవుని పిల్లలారా. హల్లెలూయా. అందుకనే నీవే నా దేవుడేసయ్యా, ನಿಮ್ಮ ತಪ್ಪು ಬೇನರಿ ಭೂಮಿತೆ దేవుడిಲ್ಲ, నీల జీవకిన దేవుడిల్లారు, నీలాగా ప్రేమకిన దేవుడిల్లారు, నీలాగే కూటలు కాడలకి బెచ్చ పాపెనికైనా నలకిన దేవుడు బేనరిల్లారు. నువ్వే నిజమైన దేవుడు. చెప్తారు కదా బాలిందో, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమిస్తా. బెచ్చ ఘోర పాపిన నాయకు బతరిస్తున్నా తుర్చాన్ నాయకు బాబీర్ నా మాట కేంజిరి మన జీవితాన్ని బదిలే మాత, మన బతుకు బదిలే మాత. దేవుని బిడ్డలు హల్లెలూయా. అందుకే నీ బాధ్యతమంతుడు ఇతరుతే. అందుకే దేవుని కోసం యుగ యుగములు దేవుడు మనకి యేసు ప్రభువు, యుగ యుగములు తండ్రైన దేవుడు మనకు నిత్యము నివాసి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతుడు ఇతరుతే. నువ్వు మనుషులను మట్టిగా మార్చుతున్నావు. హల్లెలూయా. నువ్వు మనుషులకి మట్టిగా మార్చుతున్నావు. బార్ మీద మట్టిగా మార్చమంతా మీరు వాక్యాలు జవా బార్ మీద యేసు ప్రభు గండి మనులతో మనం మార్చమంతారు. మనం డోల్తేసి మనులతో బారు కాసు వాడితో, మనం డోల్తేసి కిస్తే బారు పొడిసితో, కిస్తే పొడిసి బాతలాతలు ఆర్కేమంతారా ಬೇಲಾತಲು ಬೂಡಿದಾಸ್ತಾತ ಮಂಡುlte ಮಿಸ್ತರಿತ ಬೊಂಕಾಸಿ ಮಿಸ್ತರಿತೆ ಬೇಲಾತಲು ಮಂಡುlte ಮೊತ್ತ ಕೈಲಿದಾತ
దేవుని బిడ్డారా, ఈ దేవుడు మనకి ఎంత ముత్తారు తెలుసా? దేవుడు మండులతో మనకు పుట్టికిత్తారు. మండులతో ఒక బొమ్మగా తయారు చేసి జీవము, ప్రాణము, ఆత్మ వాడుతారు. హల్లెలూయా. అందుకే ఇక బాధ్యత ముందు తెలుసా? ఇక మూడో వచనం బాధ్యత ముందు ఎత్తుతే, నువ్వు మనుషుల్ని మట్టిగా మార్చుచున్నావు. బాడుబేదని మార్చముంతే డోలనస్కి మీరు బేస్ కాలుస్తారే దేవుళ్ళు తాలುಕ್ತಾರೆ. ಪ್ರಭು ನನ್ನ ಡೋಲ್ ತಸ್ಕಿ ಬೇಲೆ ಆತನ ಬಂಡೆ ಆತನ ತಾಳಸಲಿಕ್ಕೆ ಆತನ ಡೊಕ್ಕೆಲೆಕ್ಕೆ ಆತನ ಬೇಸಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಕಿತ್ತೀರಾ? ಇದು ನಿಜಮೇನಾ? నువ్వు నిజమేనా? నన్ను డోల్ తస్కి ఊడితాను, పడ్డాసని ఊడితాను పోయింది. అదంతా వేస్ట్. దేవుని బిడ్డ పుట్టికిత్తురో దేవుడికి ఎత్తముంతారు నీకు నాకు. పుట్టికిత్తురో భగవాన్కి ఎత్తముంతారు నీకు నాకు. ಆ ಪುಟಿಕಿತ್ತ ಭಗವಾನ್ ಮಾಡಕ್ಕೆ ಐತಿನ, ಬೇರೆ ಕೆತ್ತ ದಯ್ಯ ಮಾಡಕ್ಕೆ ಐತಿನ, ಬೇರೆ సోది మాటకి ఏజితిన. దేవుని బిడ్డారా గమనించండి. దేవుడికి ఎత్తముంతారు, ఆ బాడీలకి ఎత్త. నేను మండు అందుకనే ఆది కాండంలో అది 2:7 బాధ్యత తెలుసా? దేవుడనే నేల మట్టితో దేవుడు మనకు ఒక బొమ్మగా తయారు చేస్తారు. ఆది కాండం బొమ్మగా తయారు చేసి ఒక పుత్రంగా తయారు చేసు జీవాయువుగా ఆ బొమ్మని ఇది ఆ మట్టి బొమ్మలు మొత్తం మేందులాచో ప్రాణము, ఆత్మ, జీవము దేవుడు వాడుతారు. ఆ ప్రాణం, ఆత్మ దేవుని దగ్గర దాయవలించారే. అందరు దేవుని తెలుసుకునే వాళ్ళించారే. పాపం విడిచి రక్షణ పొంది దేవుని కోసము నువ్వు దేవుని నమ్మి దేవుని కోసం బతికి దేవుని కోసం డొల్లంచి పరలోక రాజ్యం నుంచి చేరవలించారే. దేవుని ఆశ. హల్లెలూయా. దేవుని ఆశ, దేవుని బిడ్డ. అందుకనే నువ్వు మనుషులు మట్టిగా మార్చుతున్నావు. మనం డోక్టర్స్కి మండుతో బాడు మెచ్చుతూ మనం ಡಾಕ್ಟರ್ಸ್ಗೆ ಮಂಡುತ್ತೆ ಬಾಡು ಮೆಚ್ಚಿ ತುರ್ಕಿಸ್ತೆ ಬಾಡು ಪೋಸ್ತು ಬೇಸಿಗೆ ಹಾಲಿಸ್ತೀರಾ? నాకు ఈలే ఎడకవాయనే. అయ్యో ఇది మేదులు పుట్టికిత్త కదా. మేదులతో డోక్టర్స్కి మేదులతో వస్తేస్తాయారు కదా. ఇది నన్ను ఆల్సర్ అర్థమవుతుంది మీకు? ఇదే మండులతో మనం పుట్టికిత్తారు. దేవులు మండులతో వసమిస్తముంతుడు మండులతో భూమితో కైలి దాయిస్తారు. ఈ మేదులు వింతే, ఈ మేదులు కదా, ఈ మేదులు మనం డోక్టర్స్కి ఈ మేదులతో వసమిస్తాయ్యారు కదా. ఇది నన్ను నా కాలే ఎడకెక్కిన నాకు ఎడకవాయని. దేవుని బిడ్డ ఊడట్టి కానీ దేవుడు బాతకి దేవుని సిద్ధం బాత మీద తెలుసా? నీకు మండుతే పుట్టికిత్తాను, నీకు బతికిత్తాను, మండుతే పుట్టికిత్తాను, మండుతే మేಲೆ పుట్టికిత్తాను. దేవుడు తన మాట ద్వారా జీవ ఆయువిత్తారు. ఒక్క నీకు మండులతో బిసికి ఒక బొమ్మగా కుమ్మరిని వేసుకి ఊర్తిరే. మన బతికి కుమ్మాలు ఇంటారు కదా, కుమ్మరాలు ఆ కుమ్మాలు బతికిస్తారు. కుండ తయారు కీతారు. వేరే ఆ కుండ కెత్తొచ్చు. అయ్యో కుమ్మ నాకు బాడీ లెక్కిత్తు కెత్తొచ్చు. కానీ ఆ కుండ ఓర్తస్కి బెగదాత, భూమి తగేదాత, మణు తగే మాయిత. కానీ మనలు కూడా కుండలాంటోళ్ళు. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకని మనం కూడా కుండలాంటో, కుండతో పోలుస్తాడు దేవుడు మనకు. అందుకని మన ప్రాణమత్తస్కి కుండ బాతకీతలు బాత కామిన బాబో కామ్కీతిద కామ్కీవో వేహిత వేహో తాకిత తాకో. దేవుని బిడ్డారా గమనించాలి. అందుకని కుండతులు మండుతి కుమ్మలు దేవుడు కుమ్మరోళ్ళు అంటాడు. దేవుడు కుండకి కుమ్మలు ಬೇರೆ తయారుకిత్తారు. దేవుడు కూడా కుండలు లేకుతారు. దేవుడు కుండ ಬೇರೆ తయారుకిత్తారు. మనకు కూడా ఆలే దేవుడు తయారుకిసు. ఇదిగో ನಿಮ್ಮ ಡೊಳ್ಳೆ ಹತ್ತಸ್ಕಿ ಭೂಮಿ ತೆಮ್ಮೆಸಿತು ನಿಮ್ಮ ಮಂಡುల కైలి దాత. అందుకే నీకు బాధ్యత. అందుకనే మనుషుని మట్టిగా నువ్వు మార్చుతున్నావు. బెత్సెబిడేరైనా, రాజైనా, మహారాజైనా, బేనరైనా, బెత్సెబిడే భక్తుడైనా డొల్లెత్తరితే బెగదాయవాలి, భూమి తగే కైలవ. దేవుని బిడ్డ, అది దేవుని ఆజ్ఞ, అది దేవుని మాట, దేవుని సెలవ. దేవుని బిడ్డ అందుకే రేవండి బతుకెత్తముతో తెలుసా? నరులారా తిరిగి రండి, నీకు సెలవించుచున్నాను. హల్లెలూయా. మనుషుల్ని మట్టిగా మార్చుతున్నావు, మళ్ళీ నరులారా తిరిగి నా దగ్గర రండి. అర్థమత్త ಬೇರೆ ಕರಗಮಂತಾರೆ ಮళ్ళీ యేసు ప్రభు ಬೇರೆ కరగమంతా
అర్థమైందా? నా భాష ಬೇರೆ ಕರ್ಕೊಂಬಂತಾರೆ ಜಗನ నరులారా తిరిగి రండి. ఇది జగనన్న బాకి రోజు భూమి తెగి బొంకాసు మెస్సుతారు, మెస్సుతారు. అందుకే దేవుడికి ఎత్తారు మనిషి మట్టి తెగ మరలిపోతారు, మట్టిగా మార్చుతున్నాం. మను తెగ వస్తు మిస్తరితే మనుతో మాయిదాతారు. మళ్ళీ యేసు ప్రభు కరగమంతారు దేవుడు, ఆ నరులారా తిరిగి రండి ಬೇರೆ కరగమంతారు. మీకు అర్థమత్తా కెలట ఉందాం? దేవుడు ಬೇರೆ కరగమంతారు. అర్థమైంది కదా? దేవుడు తన వార్త ఆత్మ గురించి కరగమంతారు. ಬೇರೆ కరగమంతారు ఆత్మ. నరులారా తిరిగి రండి. నీ ఆత్మ నా ఆత్మ అన్ని బెగదాయవాలి. యేసు ప్రభు దగ్గర దాయవాలి, పరలోకం దాయవాలి దేవుని మీద. అందుకనే ఇగో ఈ బాడీ, ఈ డెడ్ బాడీ మట్టిలో కలిసిపోవాలి. ఈ డెడ్ బాడీలో ఉన్న ఆత్మ ఎక్కడ? దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? జగనన్న వచ్చేసాయి. ఇందుకెచ్చితాను. ఆత్మతో పోసి పెదిరి వాడతారా, మేదులతో పోసి పెదిరి వాడతారా? నాకెలాంటి జగన ఇంజి మన జగనన్న డెడ్ బాడీ మింతే జగనన్న డోల్తారు ఓనై బాత డెడ్ బాడీ మింతే ఇంజ అతాన్ కేసో మంతురా కేలో ఆత్మతో నాಳೆ పెదిరి వాడుతురు. ఆత్మ మదనశ్వర్ దేర్ బాత ఇతరితే జగనన్నలు డోల్ అతరితే జగనన్నలు అయ్యో ఇజ అది సేవంతు రాసు మనల్ని బొంకాసు వేస్తారు. మాదిరితే మన ఇది మన సేవంతు రోజుకి వచ్చి ఏంటి మన జగనన్నలే ఇందుకు ఎత్తుతా తేదు కానీ వెరీలే వాడు పట్టి మింటారా, వెరీలే వాడు మింటారు ఇందుకు ఎత్తి అది ఊపిరిలే జీవమే. కానీ మనల్ బాతాల తరిగితే జగనన్నలు చెడిపోయారు. డొల్లెత్తారు పరలోకాన్ని వస్తారు. చచ్చిపోయాడు మన కోయ భాష డొల్లెత్తారు దేవుని బిడ్డారు. ఊడాడి దేవుని బిడ్డారా, ఆత్మ మాత్రితే ఇది విలువ బేద మన మేదు ఆత్మ మాత్రితే విలువ. అందుకనే జగనన్న లేనట్టు చనిపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడ? దేవుడు పిలిచాడు, దేవుని పిలిపి అందుకున్నాడు, వెళ్ళిపోయాడు. టాటా బాయ్ బాయ్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మనం ఇది బేరం కూర్చుకే అవుతాను. ఇక మన సేవతున్నాడు, అయ్యో అన్నయ్య ఇక నీ బెస్సరు గుండె బాధికి ఎత్తి కూడా ఓరు తేదోరు పెట్టారు. హల్లెలూయా దేవుని బిడ్డ ఓరు తేదోరు పెట్టారు. కానీ మనం బతికి వాళ్ళు తెలుసా దేవుని బిడ్డారా? అందుకనే బతికి మదన చుట్టి జైలలే మనము పరిశుద్ధంగా పవిత్రంగా ముత్తేపిల్లంత బతకవా, దేవుని ప్రేమించవాలి. ప్రార్థన నన్ను ఓరు నమ్ముతారు, ఓరు నాకంత పేరుకే నమ్ముతారు. ఓరు నాకు తెలిసి నమ్మి ఒక 3-4 సంవత్సరాలకే 3-4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలకు ఓరు నమ్మి నాకంత పేరుకే నమ్ముతారు దేవుని మీద. కానీ నమ్ తగితే చేంజేట్కి ఊడే ముంతాను ಬೇಕಿತ್ತು పిల్ల వాతు ఒళ్ళొత్తగు మొత్తము బెసుడితే ఆరుడు మాని వండే పండితే పిట్ట తరిదాతుడు ప్రార్థన ఇక్కాన బేగబాత్ ఇక్కాను దేవుని బిడ్డ ఊడటి దేవుని ప్రేమ ముత్తే పిల్లకి నీళ్ళే దేవుని ప్రేమించవాలేంజో చక్కగా తోపిస్తారు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు అది దేవుని ప్రేమ. ఈరోజు నిమ్మ నీ ముత్తే పిల్లవు దేవుని ప్రేమించముంతిరా, ముండర్ జగడం ఆయనతిరా, చర్చ అనుకుంటా మీ కాంతుని మీరు కూడా ముంతిరా దేవుని బిడ్డ ఊడటి. ఇది చాలా తప్పు. కానీ దేవుని అవకాశం ఇవ్వాలి, దేవుని మనలు అవకాశం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, దేవునికి ఆరాధించవాలి, ప్రార్థన ఎత్తితే మనం మునిదాయవాలి. దేవుని బిడ్డ గమనించాలి. అందుకని అదే దేవునికి ప్రేమించనేది అర్థం. నువ్వు ಬೇಗ ಪ್ರಾರ್ಥನೆ ಮತ್ತೆಲ್ಲ ಮೀಟಿಂಗ್ ಮತ್ತೆ ಬೇದ ಮತ್ತೆ మన ಕೆತ್ತರಿತನ್ಕೋ ದೈವ ಆಂಟಿನು ಓನ್ಕೆ ಫಸ್ಟ್ ಫೋನ್ ಕಲಿತ ಓರೇ ಫಸ್ಟ್ ಅಂಕಡೆ ಅರ್ರಾಂಗ್ತ ಬೇಗ ಮೀ ಪ್ರಾರ್ಥನೆ ಜರ್ಕ
ಫೋನ್ ಕೈಲೋ ಚುಡ್ಲ ಫೋನ್ ಮಂತ ಸರಿ ಕೈಲೋ కానీ అది ఓన్కే ఫోన్ కలిస్తే గుళ్ళెత్తురు సంఘ పెద్దలంతా ఫోన్ కింద ఓన్ కైలో కైలో వేరికే ఫోన్ కలిపి దేవుడు ఆడ కలుపుతారు మేము కానీ వేరే భక్తులు గుళ్ళెత్తురు బాబు దేవుని బిడ్డ గమనించి దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ మందవ. దేవుని ప్రేమించేవాళ్ళు అందరికీ ప్రేమించారు. ఆ రోజు మనం పదే చెప్తారు జోగన ప్రార్థన కూడా జోగన ప్రార్థన గుర్తుమంది జోగన దేవుని బిడ్డ గమనించండి. అందుకే నీకు బాధ్యతము తోరితే దేవుని విడిచినదయ్యో దేవుని కోసం గట్టిగా నిత్తవాలింజో జోగన రెండు మూడు మాట కెత్తున్నా గుర్తేమి దేవుని బిడ్డ కానీ నీకు బాధ్యతము తోరు తెలుసా. అందుకనే నరులారా తిరిగి రండి అత్తరు దేవుని దగ్గర. ఈరోజు నిమ్మ నన్ను ఇంజోన్ గురించి కేతిలే మన ఆ సేవంతు నీడే 10 ದಿನ ಇಲ್ಲ ತಾಸ್ತಿ ಲೇನ್ಮೆನ್ ತಾಸ್ತಿ ಆ ಕುಳ್ಳಿದಾನ ಸೊರ ತಾಸ್ತಿ ಕೂಡ ಉಪಯೋಗವಿಲ್ಲ. కానీ ఓ డొల్లాంచి వెగత్తరితే దేవుని రాజ్యం తెగత్తారు. ఈరోజు కూడా మనల్ని కూడా ఒకనాడు ఒక రోజు మనకు కూడా దేవుడు కరంగితారు. మనల్ని మున్నే సిద్ధపడి మందవారు మున్నే సిద్ధపడి మత్తిరితే దేవుడు సహాయం కీతాడు. దేవుడు కరెక్ట్గా పోసుకుని వెళ్ళిపోవడం. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు కరెక్ట్ వేరే కరెక్ట్ నీకు తెలియో దేవుని రాకడ దేవుని పిలుపు వానస్కి నువ్వు ప్రార్థనతో అదే రోజు బైబిల్ గ్రంథ తెమింతే బాధితే ప్రార్థన కరెక్ట్ ప్రార్థనించో కరెక్ట్ తస్కలే నన్ను కొత్తగా పెడ్డులు అత్తనించి ಒಯ್ತುರ್ಕೇಯ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದು ಕೆತ್ತ ನಾನು ಮತ್ತೆ ಈ ಪೂನ ಕೋಂದ ಹಸ್ತಾನು ಈ ಪೂನ ಕೋಂದ ಮಾಹಿತಿ ನನ್ನ ಬಾವನ పేరుకి కూడా కలించి ಒಯ್ತುರ್ಕೇಯ್ತಾರೆ ಒಯ್ತುರಲ್ಲಿ ಕಮ್ಮಿ అయితే మాత్రం పారపోసారు ప్రార్థన మింతే కెప్తారు పాస్టర్ గారు రాజు గారు కెప్తారు వాళ్ళని ప్రార్థన నుంచి కెత్తెత్తి ఈ పొలంతే మింతే నన్ను వాయ పర్వ నుంచి కేస్తారు బాత ప్రార్థన తృతిలే సోదికి నర్మాని పరలోకం అనోరు దేవుడు రాకడ వానేసుకేమండి నా ముత్తే నా పిల్ల లేకపోతే నా పార నా భూము నా నీ బత నా గొట్టుకు నా మేకైందో కెత్తరితే నువ్వు నరకనే దాతి దేవుని బిడ్డారా బెగదాతలు నరకం దాతని బైబిల్ గ్రంథం అంతే మీకు సమయమిలే కాబట్టి మీకు వచనం తోపిసిలా బైబిల్ కానీ నీ లోందు వాళ్ళ మాల్ మాత్రం నీ ముత్తే పిల్ల తర్వాత సంగదా ప్రార్థన ఇతరితే సురుకుగా మందవా ప్రార్థన ఇతరితే కెత్తమంటే దాయవా దేవుని బిడ్డ మన సంఘంతో బాధ జరుగుతాకే దాయవాలి అది దేవుని ప్రేమ దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతముతో తెలుసా నరులారా తిరిగి రండి నువ్వు చలివించుచున్నావు నీ దృష్టికి 1 సంవత్సరం గడిచిన నిన్నట వలె ఉన్నవి హల్లెలూయా. నీ కూడా కేసితాను నీ దృష్టిలో 1 సంవత్సరం గడిచిన నిన్నట వలె ఉన్నాయి. మనం సంవత్సరం అంతా దేవునికి ఆరాధిస్తే ఒండే దిన ఆరాధిస్తలే కలే అర్థం బేలే ఒండే దిన ఈ 2025 సంవత్సరం అంతా దేవునికి ఆరాధించమంతా ఆరాధిస్తే ఒండే దినతో సమానం లేకపోతే 1 గంటతో సమానం. కానీ మనం బాతికి వెళితే ప్రాణం మననచ్చు దేవునికి మనం ఆరాధించవా దేవునికి మహిమపరచవా దేవుని ఘనపరచవాలి దేవుని బిడ్డ. అందుకని 1 దినం నువ్వు దేవునితో గడిపితే వైదినం చేస్తాం మనం దేవుడితో అవకాశము మనం దేవుడితో అవకాశం దేవుని విడిచనేదయ్యో ప్రార్థనించొక్కెత్తస్కి దాయవాలి. నీ భాగ్యవంతుడు మంచివాడు మార్చుతాడు దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకనే ఈ లోకంతే ఒక భక్తుడు పాట రాశాడు నువ్వు డిగ్రీ చదివి ఉన్నా ఏంటి గద్ద తరి ఉన్నా యేసు లేకపోతే నీకు సున్నా నీకు విలువిల్లే పరలోకాన్ని మనవేన్ దేవుని బిడ్డ మాకు చదువుకుంటాను డబ్బు మింతే ధనం మింతే ఆస్తి మింతే ముత్తే పిల్ల మింతే ఇంకో మనము తేనికే మురిచిపోతే మనం పరలోకం వెళ్ళం దేవుని బిడ్డ. ఇవన్నీ పక్కన పెట్టాలి దేవుడే మున్నే ఇవన్నీ ఆస్తి పాస్తి తర్వాత దేవుడే మున్నే దేవుని బిడ్డ. మంచి లోన్తో వస్తారు అదే దీని సుఖవార్త దీనే ఓపెనింగ్ ఇస్తాం ప్రార్థన కుటుంబం ప్రార్థన ఆ లోన్ అదే దీని ఓపెనింగ్ ఇస్తాం ఓడండి మంచి లోన్ ఆంజూడుతాడు చెరిమెట్టితో 10 ರೂಪಾಯಿ ನಾನು ಪೂಸಿಗೆ ನಾನು ಮಾಡುತ್ತೇನೆ ತೋರ್ತಾರೆ
సూపర్ లోన్, మూడ్ లోన్. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు ఓన్ కరింగ్ వస్తారు. మనకు కూడా లోన్ మత్కాన ఆ లోన్ మనకి ఇస్తారు. కమ్స్ ఒక సంవత్సరమైన ఆ లోన్ తెగిల్లారు దేవుని బిడ్డ. కానీ లోన్ వద్దురా నాయన, అసలు లోన్ పరలోకం మితని వాళ్ళ యేసుప్రభు కరింగ్తో సత్తారు. ముత్తే పిల్ల బాతాలిస్తారు, లోకంతో బాతాలిస్తారు. అయ్యో జగనన్న నక్కనంత లోన్ మనకిస్తారు. ಅವ್ನು ಲೇಟ್ ಮೇಲೆ ವೆಂಡಿಲ್ಲವರು ಅವ್ನು ವರ್ಷ ಮೇಲೆ ತಾನಿಗೂ ಬದುಕೋರು ಬೇಲೆ ಹತ್ತ ಬೇಲು ಕೀಳು ಜಾಗ್ತಾ ಇದು ಜಾಗ್ತಾ ಐದು ಜಾಗ ತಿಂದು లోకంకి వెర్రి వాళ్ళకి ఎత్తుతాడు, లోకస్తుడికి ఎత్తుతాడు. దేవుని బిడ్డ ఇది తప్పు. దేవుడు కరుగుతాడు, దేవుని మర్రోరు, దేవుని బిడ్డ వారు. దేవుని బిడ్డ గమనించాలి. ఈరోజు కూడా మనం అందరూ కూడా దేవుని పిల్లలం. దేవుని మనకు మేస్తున్నారు. దేవుడు కరుగుతాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్మి ನಿಮ್ಮ ಸುಟ್ಟ ಸಾರ ಹೋಗೋ ಮಂದಿನಿ ಗುಲೆ ಸೊಬೆ ಪಾಪ ಬಿಡಿಸಿ ನಿಮ್ಮ పాప విడిచి రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని కోసం నమ్ముతే, దేవుని కోసం బతిరితే నీకు పరలోక రాజ్యం దేవుడి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనకి ఇక దేవుని బిడ్డారా మీకు కొద్దిగా వివరిస్తాను. చక్కటి మాటలు ఇంతే ప్రార్థనకి కాదు. అందుకనే మీ హృదయం కలవరపడినీయకుడి, భయపాంతులుగా పిర్కోలుగా వెర్రి వాళ్ళగా ఉండకాడి. నా కోసం నీతిగా మనటండి కొండ పీక్తు కాదు, ప్రార్థనకి కాదు, ప్రార్థనకి ముట్టు. మరి ఈరోజు ఏం చేసి సమాధి కార్యక్రమం జరగవాళ్ళు, మరి సమాధి కార్యక్రమం మనలు దాయ వాళ్ళందరూ దేవు మరి మనతోటి మన 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 దాదాలు, మన తమ్మురు, మన ఏలనక్క తమ్ముడు దాదాలు, దేవుని ప్రేమ, దేవుని పిల్ల, దేవుని సంఘం, దేవుని బిడ్డ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు నీకు వందన. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం. ఈ భూమి మీద మాకు శాశ్వతం లేదు. పరలోకమే నిత్య నివాసి నీవే. యేసయ్యా నీకు వందన. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. సత్యమంతుడా నీకే స్తోత్రం. ఆయన మమ్ము కూడా ప్రభువా అయా భూమి మీద మందనస్తుడు చేరు. నీకు దగ్గర మందనం, నీ సంఘ మందనం, నీ కోసం బతకవాలి, నీ కోసం నిత్తవాలి, నీ మాటతే నీ మాట ప్రకారం తాకవాలి. ప్రార్థనకి మా ప్రార్థన ఆలకించాలి. మాకు లోటుపాటు మత్తే, మాకు పాపం మత్తే, మాకు చెడు అలవాటు మత్తే, చెడు చూపులు మత్తే యేసు నామంతో టెండర్సటి తండ్రి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకంతో అయా యేసయ్యా తరతరముల నుండి నీవే మా నివాస స్థలము. పర్వతములు భూమి పుట్టక మునిపే నీవు యుగ యుగంలో నీవే మా దేవుడు. ప్రభు నీకు ధన్యవాదాలు. యేసు నీకే స్తోత్రము చేస్తున్నాం. యేసయ్యా మనుషులకి మట్టిగా మార్చే దేవుడు. నరులారా తిరిగి నా దగ్గర వలటిత్తి. యేసయ్యా నీకు వందన. మీ హృదయము కలవరపడనీయకుడి, నా కోసం జీవించండి. పరలోక మీకు స్థలము సిద్ధపరుస్తున్నాం, చోటు సిద్ధపరుస్తున్నందుకెత్తి మా ప్రార్థన ఆలకించి పరలోక రాజు చేర్చుకోమని ఈ వాక్యం చేసి నీ పిల్ల అందరూ నీ కోసం బతకవలించో. బలపరచ, దీవించ, రక్షణ నిలవరికి రక్షణేము రక్షించ మారవలసి రక్షణ ఏమించో పాపమతే రోగతే కష్టతే బాధతే మందునికి యేసు నామములో విడిపించే ప్రార్థనకి మా ప్రార్థన ఆలకించి పరలోక రాజ్యం చేర్చుకోమని యేసుని పెదిరితే ప్రార్థన తుంగి తాలకులోం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం కానుకలు అర్పించుకుందాం.